వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఏఐ ఉద్యోగాల రేసులో వెనుకబడ్డ హైదరాబాద్ ఏ సిటీలు ముందున్నాయి? ప్రపంచ వ్యాప్తంగా ఏఐ దూకుడు పెరుగుతోంది. కంపెనీలు ఏఐ ఆటోమేషన్ ను ప్రవేశపెట్టి ఉద్యోగుల్ని తగ్గించుకోవాలని, తద్వారా లాభాలు పెంచుకోవాలని చూస్తున్నాయి. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఆవిరైపోతున్నాయి. అదే సమయంలో ఏఐ ఉద్యోగాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. వివిధ ఏఐ సంబంధిత ఉద్యోగాలకు తాజాగా ఆఫర్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏఐ ఉద్యోగాల కల్పనలో భారత్ లో ఏ నగరాలు ముందున్నాయో ఓసారి చూద్దాం. మన దేశంలో ఐటీ పరిశ్రమల కేంద్రంగా ఉన్న రెండు నగరాలు హైదరాబాద్, బెంగళూరు. ఆ తర్వాత స్థానాల్లో మిగిలిన నగరాలు ఉన్నాయి. అయితే తాజాగా మారుతున్న పరిస్థితుల్లో ఏఐ ఉద్యోగాల కల్పన దగ్గరికి వచ్చేసరికి బెంగళూరు పరిస్థితి బాగానే ఉన్నా హైదరాబాద్ మాత్రం వెనుకబడుతోంది. ఈ ఏడాది అక్టోబర్లో గూగుల్ ప్రకటించిన ఏఐ ఉద్యోగాల కల్పన ర్యాంకింగ్స్ లో బెంగళూరు దేశంలోని టాప్ లో నిలిచింది. ఆ తర్వాతే మిగిలిన నగరాలున్నాయి. ఏపీలోని విశాఖపట్నంలో తాజాగా ఏఐ డేటా సెంటర్ స్థాపనకు గూగుల్ ముందుకొచ్చింది. ఇది కార్యరూపం దాలిస్తే ఉద్యోగాలు వస్తాయనే అంచనాలున్నాయి. అయితే ప్రస్తుతానికి చూస్తే దేశంలో ఏఐ ఉద్యోగాల కల్పనలో బెంగళూరు 26%తో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత పూణే 17% ఉద్యోగాల కల్పనతో రెండో స్థానంలో ఉంది. ముంబై 13% ఏఐ ఉద్యోగాల కల్పనతో ఈ రేసులో మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్ మాత్రం కేవలం 10% ఉద్యోగాల కల్పనతో నాలుగో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత 7%తో చెన్నై, రిమోట్ లో 3%, కోల్కతా, అహ్మదాబాద్, కోయంబత్తూర్ 2% చొప్పున ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. భారత్ లో టెక్ సిటీగా పేరున్న బెంగళూరు నగరం ఐటీ జాబ్ క్యాపిటల్ గాను ఉంది. ఇప్పుడు క్రమంగా ఏఐ ఆవిష్కరణల కేంద్రంగా కూడా మారుతోంది. అందుకే 26% ఏఐ ఉద్యోగాలను ఇది కల్పిస్తోంది. వేల సంఖ్యలో ఏఐ, ఎంఎల్ స్టార్టప్లు ఇక్కడ పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరు నగరం 759 స్టార్టప్లతో ప్రపంచ వ్యాప్తంగా ఏఐ హెబ్లలో 7వ స్థానంలో ఉంది. ఎఫ్ఐటి నివేదిక ప్రకారం చూసినా బెంగళూరు 26% ఉద్యోగాలు కల్పిస్తోంది. పూణే 17%, ఢిల్లీ 14%తో పోలిస్తే బెంగళూరు ఇప్పటికే చాలా ముందుంది.